చదువుకున్న లేఖన భాగము కీర్తన గ్రంథము నుండి 150వ కీర్తన మొదటి వచనము నుండి చివరి వరకు చదవగా విని ఉన్నాము. ఈ భాగములో దేవుని యొక్క స్తుతి, ప్రభువును ఎలా స్తుతించాలి, ప్రజలు ప్రభువును ఎలా ఆరాధించాలి, కేవలము ప్రజలు మాత్రమేనా, ఈ సృష్టి యావత్తు కూడా ప్రభువును స్తుతించాలా అనేది ఇందులో చాలా చక్కగా కనబడుతూ ఉంది. అలాగే ఆ ప్రభువును స్తుతించే విషయంలో ఎలా స్తుతించాలి అనేటువంటి గొప్ప వివరణ కూడా ఇందులో మనకు కనబడుతోంది. ఈ 150వ కీర్తన గ్రంథానికి ఒక గంభీరమైన దేవుని మహోన్నతమైన ముగింపుగా కనబడుతూ ఉంది. ముఖ్యంగా ఈ చివరి భాగాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు సకల ప్రాణులు కూడా యెహోవాను స్తుతించాలి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. కేవలము మానవులు మాత్రమే కాదు, ఈ సృష్టి యావత్తు కూడా సకల ప్రాణులు కూడా ప్రభువును స్తుతించాలి అనేది ఈ భాగంలో మనకు కనబడుతున్న గొప్ప వివరణగా కనబడుతూ ఉంది. ఒక్కొక్క వచనాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఆ వచనములో మహోన్నతమైనటువంటి స్థానము కనబడుతూ ఉంది. ఏండి, ముఖ్యంగా ఈ 150వ కీర్తనను హెర్మెన్ గుంకెల్ అనేటువంటి ఒక వ్యక్తి, అంటే కీర్తన గ్రంథం మీద బాగా పరిశోధన చేసినటువంటి ఒక ఆయన, హెర్మెన్ గుంకెల్ అనేటువంటి ఒక ఆయన ఈ 150వ కీర్తనను 4 భాగాలుగా విభజించాడు. 4 భాగాలుగా. ఒకటి, ప్రభువును ఎక్కడ స్తుతించాలి ప్రభువును. మొదటి వచనంలో ఈ మాట మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగే ప్రభువును ఎందుకు స్తుతించాలి ప్రభువును. 2వ వచనంలో ఈ మాట మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగే ప్రభువును ఎలా స్తుతించాలి ప్రభువును. 3వ వచనం నుండి 5వ వచనం వరకు చూస్తే ఈ విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అలాగే ప్రభువును ఎవరు స్తుతించాలి. 6వ వచనంలో ఈ మాట మనకు కనబడుతోంది. ఎందుకు స్తుతించాలి, ఎక్కడ స్తుతించాలి, ఎలా స్తుతించాలి, ఎవరు స్తుతించాలి. ఈ రీతిగా ఈ 150వ కీర్తనను హెర్మెన్ గుంకెల్ అనేటువంటి ఈయన చాలా చక్కగా వివరించాడనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. అంతేకాదు, ఈ కీర్తన గ్రంథాన్ని ఇంగ్లీష్లో సామ్స్ అని పిలుస్తారు కదండి, PSALMS, సామ్స్ అని పిలుస్తారు. అయితే దీనికి ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే సాల్తేర్ అనేటువంటి మాట కూడా వాడారు. సాల్తేర్ అనే మాట ఉపయోగించారు. 4వ శతాబ్దములో బిబ్లోస్ సామోన్ అనేటువంటి మాట వాడారనమాట. బిబ్లోస్ సామోన్ కీర్తనల గ్రంథము అని 4వ శతాబ్దములో ఈ కీర్తన గ్రంథాన్ని పిలిచేవారు. అయితే 5వ శతాబ్దంలోకి వచ్చేసరికి ఏమన్నారంటే సాల్తేరియోన్ అనేటువంటి మాట వాడారు. కీర్తనలు అనేటువంటి మాటను వాడారనే విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకోవాలి. హీబ్రూ బైబిల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇందులో సెపెర్ తెహెల్లిం అనేటువంటి మాటలు ఈ కీర్తనల గ్రంథాన్ని ఉద్దేశించి చెప్పబడుతూ ఉంటాయి. హీబ్రూ బైబిల్లో కనుక మనం చూస్తూ ఉన్నప్పుడు దీని యొక్క శీర్షిక ఎలా ఉంటుందంటే సెపెర్ తెహెల్లిం, స్తుతుల గ్రంథము అని ఉంటుంది అనమాట అండి. స్తుతుల గ్రంథము. ఎందుకు అంటే ఈ 150 కీర్తనలో కూడా ఎక్కువగా కీర్తనకారుడు లేదా ఒక వ్యక్తి తన భావోద్వేగాన్ని లేక తన యొక్క ఆలోచన అంతటినీ కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ దేవుణ్ణి స్తుతించే విషయంలో
స్తుతి అనేది ఎక్కువగా చేసినటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. అందుకే దీన్ని స్తుతుల గ్రంథము అని కూడా పిలుస్తారు. ఈ కీర్తన గ్రంథములో స్తుతి కీర్తనలు ఉన్నాయి, విలాప కీర్తనలు ఉన్నాయి, కృతజ్ఞతా కీర్తనలు ఉన్నాయి, అలాగే యాత్రా కీర్తనలు ఉన్నాయి, అలాగే పేరు లేనటువంటి కీర్తనలు కూడా ఉంటూ ఉన్నాయి. ప్రతి కీర్తనకు పైన శీర్షిక ఏమని ఉంటుందంటే దావీదు రచించినటువంటి కీర్తన, లేదా కోరహు కుమారులు రచించినటువంటి కీర్తన, యాతాము రచించిన కీర్తన, యాత్రా కీర్తన అని ఈ రీతిగా కొన్ని పేర్లు పైన పెట్టబడి ఉంటాయి. ఆ పేర్లను బట్టి మనము ఏమంటామంటే అందులో ఉన్నటువంటి భావాన్ని బట్టి స్తుతి కీర్తనలని, అలాగే కృతజ్ఞతా కీర్తనలని, యాత్రా కీర్తనలని, విలాప కీర్తనలని మనము అందులో ఉన్నటువంటి భావాన్ని బట్టి పిలుస్తూ ఉంటాం. అయితే పేరు లేని కీర్తనలుగా కూడా కొన్ని కీర్తనలు ఉంటూ ఉన్నాయి. వాస్తవానికి పేరు లేకపోయినంత మాత్రాన అది ఏదేదో అని మనం అనుకోవడానికి అలాంటి అవకాశము లేదు. వీటిని ఏమన్నారంటే మిస్లేనియస్ సామ్స్ అన్నారు. మిస్లేనియస్ సామ్స్ అన్నారన్నమాట. ఉదాహరణకు 42వ కీర్తన ఎవరు రచించారు? కోరహు కుమారులు రచించారు. 43వ కీర్తనలో ఏమైనా పేరుందా? పేరు లేదు కదండి, పేరు లేదు. మరి 43వ కీర్తన ఎవరు రచించారు అని చెప్పడానికి ఆ కింద భాగాన్ని మనం పరిశీలన చేస్తే, నా ప్రాణమా నీ వేళ తొందరపడుచు ఉన్నావు, నాలో నీ వేళ ఏంటి తొందరపడుచు ఉన్నావు అనేటువంటి మాటలు 42వ కీర్తనలోని చివరి వచనంలో కనబడుతూ ఉంటాయి. 43వ కీర్తనలో చివరి వచనంలో కనబడతాయి. అంటే దీన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే అది పేరు లేదు అని ఉన్నప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి భావము చూస్తే అది కోరహు కుమారులు రచించినటువంటి కీర్తనగా మనము జ్ఞాపకము చేసుకోవాలి. దైవ మందిర సంబంధమైనటువంటి కీర్తనలు ఎన్నైతే ఉన్నాయో ఆ కీర్తనలన్నీ కూడా కోరహు కుమారులు రచించారనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. అంటే దావీదు రచించినటువంటి కీర్తనల భావం వేరు, కోరహు కుమారులు రచించినటువంటి కీర్తనల భావము వేరుగా మనకు కనబడుతూ ఉంటుంది. అందుకే కోరహు కుమారులు ఎక్కువగా మందిరాన్ని వారిని రెండింటికి అంటే వీరిద్దరికీ ఉన్నటువంటి సంబంధాన్ని వ్యక్తపరుస్తూ రచించినటువంటి కీర్తనలు కోరహు కుమారుల యొక్క కీర్తనలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ స్తుతి కీర్తనలని, విలాప కీర్తనలని, కృతజ్ఞతా కీర్తనలని, యాత్రా కీర్తనలని, మిస్లేనియస్ సామ్స్ అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఇందులో కొన్ని కీర్తనలు ఎలా ఉంటాయంటే తంతి వాయిద్యములతో పాడదగినటువంటి కీర్తనలుగా ఉంటూ ఉంటాయి. తంతి వాయిద్యములతో పాడదగినటువంటి కీర్తనలు. ఈ తంతి వాయిద్యాలను ఏమన్నారంటే సామోయి అని పిలిచారు, గ్రీకులో సామోయి. అలాగే హీబ్రూలో తెహెల్లిం లేదా తెహిల్లా అని పిలిచారన్నమాట. స్తుతులు లేదా స్తుతి అని ఈ తెహిల్లా తెహెల్లిం అనేటువంటి మాటకు అర్థముగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. తంతి వాయిద్యములతో దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ పాడడానికి తగినటువంటి కీర్తనలు ఈ 150 కీర్తనల్లో కూడా ఉన్నాయనే విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకోవాలి. అయితే ఇందులో మత సంబంధమైనటువంటి కీర్తనలు ఉన్నాయి, రాజరిక సంబంధమైనటువంటి కీర్తనలు ఉన్నాయి, సృష్టి సంబంధమైనటువంటి కీర్తనలు కూడా ఉంటూ ఉన్నాయి. ఒక వ్యక్తి సృష్టిని ఆధారము చేసుకుని దేవుణ్ణి కొనియాడేటువంటి పరిస్థితి అది సృష్టి కీర్తనలో మనము చూడగలుగుతూ ఉంటాం. 24వ కీర్తన, 22వ కీర్తన, 24వ కీర్తనలో చూస్తే సృష్టికి సంబంధించినటువంటి మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. రైట్. ఇక మత సంబంధమైన కీర్తనలు, అలాగే రాజరిక సంబంధమైన కీర్తనలు, ఇలాంటి కీర్తనలన్నీ కూడా మనము ఇందులో చూడగలుగుతూ ఉంటాం. ముఖ్యంగా రచయిత యొక్క భావోద్వేగం,
అలాగే రచయిత యొక్క శ్రమలు, ఆనందము, అలాగే రచయిత దేవుణ్ణి స్తుతించినటువంటి విధానము, ఇవన్నీ కూడా 150 కీర్తనలలో కూడా ఇమిడి ఉన్నాయనే విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకోవాలి. అయితే కిర్క్ పేట్రిక్ అనేటువంటి ఒక పండితుడు ఏమంటాడంటే, కిర్క్ పేట్రిక్ ఈ పండితుడు చెప్పేటువంటి చక్కని మాట, ఒక వ్యక్తి జీవితంలో ఎదురైనటువంటి అనుభూతులు, భావోద్వేగాలు ఒకడు దేవుణ్ణి గూర్చి ఆలోచించినప్పుడు వానిలో రేపబడి ఆయనను ఉద్దేశించి వ్రాయబడినటువంటి వ్యక్తీకరణలు ఏవైతే ఉన్నాయో అవి కీర్తనల రూపములో చెప్పబడ్డాయి అని చెప్తున్నాడు అనమాట అండి. దేవుడు నా జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి నేనేం చేశానంటే, ఆత్మచేత రగిలించబడినటువంటి వాడనై, రేపబడినటువంటి వాడనై దేవుని గొప్పతనాన్ని వివరించాను. అది నా భావోద్వేగములో నుంచి వచ్చినటువంటి వ్యక్తీకరణ, అనుభవము. అదే ఈ క్రికెట్కి చెప్పే మాట కూడా అదే. ఒక వ్యక్తి తన భావోద్వేగాన్ని, తన యొక్క అనుభూతిని, అనుభవాలను ప్రేరేపించబడినటువంటి వాడై దేవుని గూర్చి చెప్పేటువంటి మాటలుగా వీటిని జ్ఞాపకము చేసుకోవాలి. దావీదు కూడా శత్రువుల చేత బాధించబడేటువంటి పరిస్థితి కలిగినప్పుడు, లేదా శత్రువుల చెంత ఉన్నప్పుడు, శత్రువుల చేతిలో నుంచి విడిపించబడినప్పుడు అతడు తన భావోద్వేగాన్ని ఎలా వివరించాడు అంటే, నీవు నన్ను కాపాడావు, శత్రువుల చేతిలో పడకుండా నన్ను సజీవునిగా ఉంచావు. ఈ రీతిగా అతడు మాట్లాడుతూ ఉంటాడు. అలాగే పాపం చేసినప్పుడు కూడా ఏమన్నాడంటే, ఆ హృదయంలో నుంచి వచ్చినటువంటి ఆ మాటలను, లేక బాధలో నుండి వచ్చినటువంటి ఆ మాటలను, వేదన సంబంధమైన స్థితిలో నుంచి వచ్చినటువంటి మాటలను, పశ్చాత్తాప సంబంధమైన స్థితిలో వచ్చిన మాటలన్నింటినీ కూడా చాలా చక్కగా వివరించాడనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. అయితే ఇశ్రాయేలు యొక్క ఆరాధనలు ఏవైతే ఉన్నాయో, ఇశ్రాయేలు యొక్క ఆరాధనలో స్తుతి అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తుతి చెల్లించకుండా వారు ఉండరు. దేవునికి స్తుతి చెల్లించి ఆరాధన ముగించాలి. ఏమండి, ఒకవేళ ఆరాధన ముగించాలి అంటే ఆ ఆరాధనలో దేవుని స్తుతించేటువంటి పరిస్థితి ఉండాలి. దేవుని స్తుతించకుండా వారు ఏ ఆరాధన కూడా ముగించరనే విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. అంతేకాదు, దేవుణ్ణి స్తుతించమని పిలుపునిచ్చినప్పుడు వారు 3 పదాలు ప్రాముఖ్యంగా వాడేవారు. ప్రతి ఆరాధనలో కూడా దేవుని స్తుతించండి అని పిలుపునిచ్చినప్పుడు వారు వాడినటువంటి పదాలు ఏంటి అంటే, ఒకటి బారక్ అనేటువంటి పదాన్ని వాడేవారు. బారక్ అనగా దేవుణ్ణి స్తుతించు. రెండవది ఏంటంటే హిల్లెల్ అనేటువంటి పదాన్ని వాడేవారు. హిల్లెల్ అంటే హల్లెలూయా అనేటువంటి పదం ఇందులో నుంచే వచ్చింది. దేవుని స్తుతించండి, లేక యెహోవాను స్తుతించుడి. ఇక మూడవది ఏంటి అంటే యాదా అనేటువంటి మాట వాడేవారు. యాదాహ అనేటువంటి మాటగా కూడా దీన్ని కలుపుతున్నాయి. యాదాహ హెచ్చు అనేది చివరిలో కంపల్సరీగా రావాలన్నమాట వారికి. యాదాహ అంటే యాదా అనే మాటకు అర్థం ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. 103వ కీర్తన మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ కీర్తనగాడు చెప్పేటువంటి మాట దావీదు, నా ప్రాణమ యెహోవాను సన్నుతించు. ఎందుకు సన్నుతించాలి? తన ప్రాణముతో ఎందుకు వారిగా చెప్పాలి అంటే, మరణాపాయములో నుండి, సమాధి స్థితిలో నుంచి ఆయన ఈ ప్రాణాన్ని కాపాడాడు గనక ఆయనకు కృతజ్ఞత అనేది తెలియజేయి. అది కృతజ్ఞత స్థితులు అన్నమాట అండి. ప్రియమైన వాళ్ళారా, ఈ 150వ కీర్తనలో కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ముఖ్యంగా హెర్మెన్ గుంకెల్ 4 భాగాలు విభజించాడు కదా. ఎక్కడ స్తుతించాలి, ఎందుకు స్తుతించాలి, ఎలా స్తుతించాలి, ఎవరు స్తుతించాలి, ఈ 4 విషయాలు జ్ఞాపకం చేసి ఉన్నాడు. అయితే మనము 3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. 3 విషయాలు. ఒకటి, దేవుణ్ణి ఎక్కడ స్తుతించాలి. ముఖ్యంగా మన అంశం కూడా ఏంటి? యెహోవాను స్తుతించుడి. ఎక్కడ స్తుతించాలి? యెహోవాను ఎక్కడ స్తుతించాలి? మొదటి వచనం జ్ఞాపకం చేసుకుందాం.
యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఎక్కడ స్తుతించాలో తెలియజేస్తున్నాడు. ఇందులో 2 విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే ముఖ్యంగా ఆయన పరిశుద్ధాలయములో యెహోవాను స్తుతించండి. పరిశుద్ధాలయములో ఇశ్రాయేలీలు దేవుని మందిరములో దేవుణ్ణి ఆరాధించేటువంటి వారిగా, దేవుణ్ణి స్తుతించేటువంటి వారిగా, మందిరానికి ప్రాముఖ్యతను ప్రాధాన్యతను ఇచ్చేటువంటి వారిగా, మందిరముతోనే తమ ఆధ్యాత్మిక జీవితాన్ని ముడిపెట్టుకున్నటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే ప్రతి సంవత్సరము కూడా వారు యెరూషలేముకు ఎందుకు వెళ్ళాలి? ప్రభువును ఆరాధించడానికి వెళ్ళాలి కదండి, ఆరాధించడానికి వెళ్ళాలి. అంత మాత్రమే కాదు కానీ ప్రతి దినము కూడా అక్కడ ఉన్నటువంటి వారందరూ దేవుని మందిరానికి వెళ్ళి ఆయా బలులను ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ పరిస్థితిని బట్టి అర్పించాలో అర్పించేవారు. ప్రతి దినము కూడా దేవుని మందిరానికి వెళ్ళి ప్రభువును ఆరాధించేటువంటి స్థితిని ఇశ్రాయేలు యొక్క జీవన వ్యవస్థలో, ఇశ్రాయేలు యొక్క ఆధ్యాత్మిక స్థితిగతుల్లో మనము చూసేటువంటి వారముగా ఉంటూ ఉన్నాము. దినవృత్తాంతముల 2వ గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనము నుండి 6వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని అంతటిని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ సొలొమోను దేవునికి చేసినటువంటి ప్రార్థన ముగించిన తర్వాత దేవుని యొక్క తేజస్సు మందిరం అంతా కూడా నిండి ఉండగా అందులోనికి ఎవరూ కూడా ప్రవేశించలేనటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. 6వ అధ్యాయము 13వ వచనము నుండి 42వ వచనం వరకు కూడా అతడు ఏ రీతిగా ప్రార్థన చేస్తాడో, ఆ ప్రార్థన యొక్క గొప్పతనం ఏంటో, ఆ ప్రార్థనలో ఎలాంటి మాటలను అతడు వల్లించాడో మనము చూడగలుగుతాం. ప్రభువును స్తుతించేటువంటి స్థితి, అది కూడా దేవుని మందిరములోనే దేవుని ఆరాధించేటువంటి స్థితి కనబడుతూ ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఎక్కడ ఆరాధించాలి అంటే ఇశ్రాయేలీలైతే దేవుని మందిరములో దేవుని ఆరాధించేటటువంటి వారిగా కనబడుతూ ఉన్నారు. 23వ కీర్తన 6వ వచనంలో ఏంటి, సదాకాలము ఏంటి చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. నేను బ్రతుకు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. మందిరానికి వారు ప్రాముఖ్యతనిచ్చారు. అందుకే మందిరము అగ్ని చేత కాల్చబడినప్పుడు, గుర్రముల చేత తొక్కబడినప్పుడు వారు బబులోను దేశంలో ఉన్నప్పటికీ కూడా యెరూషలేము తట్టు తిరిగి వారు ఎక్కడైతే నివాసము చేస్తారో ఆ కిటికీలను తెరుచుకుని ఓపెన్ చేసుకుని వారు యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేసినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. అంటే దేవుని మందిరముతో వారు ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధాన్ని పెట్టుకున్నటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. 84 త్వరగా సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. కోరహు కుమారులు రచించిన కీర్తన ఇది. ఇందా చెప్పాను కదా, మందిర సంబంధమైనటువంటి స్థితితో వారు ఎక్కువ సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఇశ్రాయేలీలు మందిరానికి ప్రాముఖ్యత ఇచ్చినటువంటి వారై వారు మందిరములో దేవుని స్తుతించినటువంటి వారిగా కనబడుతూ ఉన్నారు. అయితే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. స్తుతి అనేది కేవలము మందిరానికే పరిమితము కాకూడదు. ఇంకా ఎక్స్ట్రా
ముందుకు వెళ్ళి ఆయన చెప్పే మాట ఏంటంటే, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. స్తుతి అనేది మందిరములో మాత్రమే కాదు, ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆకాశ విశాలం అంటే ఆకాశము క్రింద భూమి మీద నువ్వు ఎక్కడైనా ప్రభువును స్తుతించేటువంటి వానిగా ఉండాలి. కేవలము మందిరానికే పరిమితం కాకుండా ఎక్కడైతే 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో అక్కడ నేనున్నానని ప్రభు చెప్పిన రీతిగా మత్తయి సువార్త 18:20 ఆకాశ విశాలము క్రింద ఎక్కడైతే 2-3 కూడి ఆయన నామాన్ని స్తుతించే వారిగా ఉంటారో అక్కడ ఆయన ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఎక్కడ స్తుతించాలి ప్రభువునంటే మందిరంలో స్తుతించాలి. అట్ ద సేమ్ టైం ఆకాశ విశాలమందు ఆయన స్తుతించేటువంటి వారముగా ఉండాలి. దేవుని ప్రజలు సామూహిక ఆరాధనలో కూడి ఆరాధిస్తూ ఉన్నప్పుడు అక్కడ ప్రభువును స్తుతించేటువంటి వారిగా ఉండాలి. అలాగే బయట మీటింగ్స్లో ఎక్కడైతే మీటింగ్స్ జరుగుతున్నాయో ఆ సామూహిక ఆరాధనలో ప్రభువును స్తుతించేటువంటి వారిగా ఉండాలి. ఎక్కడైతే గృహ సంబంధమైన ఆరాధన జరుగుతున్నాయో అక్కడ ప్రభువును స్తుతించేటువంటి వారముగా ఉండాలి. ఎక్కడైతే దైవ సంబంధమైనటువంటి నామ సంకీర్తన జరుగుతుందో అది దేవుని ప్రెజెన్స్ అనే విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకోవాలి. అదే దేవుని యొక్క సన్నిధి. అంటే దేవుని సన్నిధి అనగానే కేవలము 4 గోడలు కాదు, 2 తలుపులు కాదు. మనం ఎక్కడైతే దేవుని నామములో సామూహికంగా కూడి ఆరాధిస్తూ ఉన్నామో అదే దైవ సన్నిధి కింద లెక్క అన్నమాట. అదే అక్కడ కూడా నీవు ప్రభువును ఆరాధించాలి. ప్రభువును ఆరాధించేటువంటి స్థితిని కలిగి ఉండాలి. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకు స్తుతించాలి దేవుణ్ణి? ఎందుకు స్తుతించాలి? కారణము లేకుండా స్తుతించడానికి అవకాశం అనేది లేదు. ఎందుకు స్తుతించాలి అంటే ఆ 2వ వచనంలో చెప్పేటువంటి మాట, ఆయన పరాక్రమము కార్యమును బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. ఎందుకు స్తుతించాలి అంటే ఆయన పరాక్రమ కార్యాన్ని బట్టి, ఆయన యొక్క మహాప్రభావాన్ని బట్టి ఆయన మనం స్తుతించేటువంటి వారముగా ఉండాలి. ఏంటి ఆయన పరాక్రమ కార్యము? ఏంటి ఆయన మహాప్రభావము? ఏంటి ఆయన బాహుబలము? ఇశ్రాయేలీలను 430 సంవత్సరాలు ఆ ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉండగా వారిని తన బాహుబలము చేత, తన పరాక్రమము చేత విడిపించాడు కదా. అందుకు స్తుతించాలి ప్రభువును. ఇనుప కొలిమిలో నుండి ఇశ్రాయేలును విడిపించాడు ఆయన. వాస్తవానికి అంతటి గొప్ప జనాంగాన్ని, అంతటి బలమైనటువంటి రాజ్యములో నుంచి విడిపించాలంటే మానవులకు సాధ్యమయ్యే కార్యము కాదు. బలమైనటువంటి ఆ రాజ్యములో నుండి, ఐగుప్తు రాజ్యములో నుండి ఒక 6 లక్షల పైబడి జనాంగాన్ని ఆయన విడిపించగలిగాడు అంటే మానవాతీత సంబంధమైన శక్తి మాత్రమే ఆ కార్యము చేయగలదు. ఆయనే దేవాది దేవుడు. ఆయన తన మహాప్రభావము చేత, మహాపరాక్రమము చేత, తన బాహుబలము చేత బానిసత్వములో నుండి వారిని విడిపించాడు గనుక ఆయన చేసిన కార్యాన్ని బట్టి నీవు ప్రభువును స్తుతించాలి. నా జీవితములో ఆయన చేసేటువంటి కార్యాన్ని బట్టి ఆయన స్తుతించేటువంటి వారముగా మనము ఉండాలనే విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు కానీ 136వ కీర్తన అంతా మనం చదివితే అండ్ కృపా సంబంధమైన కీర్తన మాత్రమే కాదు కానీ గొప్ప విడుదల సంబంధమైనటువంటి కీర్తన. దేవుడు ఏ రీతిగా ఇశ్రాయేలులను విడిపించాడు అనేది చక్కని విషయాలను మనము ఆ భాగంలో చూడగలుగుతూ ఉన్నాము.
గొప్ప సాక్ష్యము, గొప్ప సాక్ష్యం. అంతేకాదు మనము ఆయన పరిపూర్ణమైనటువంటి గొప్పతనాన్ని బట్టి ఆయన స్తుతించే వారముగా ఉండాలి. ఆయన మంచితనాన్ని బట్టి ఆయన స్తుతించే వారముగా ఉండాలి. అంతేకాదు ఆయన విమోచన కార్యాన్ని బట్టి ఆయన స్తుతించే వారముగా మనము ఉండాలి. ఎందుకు స్తుతించాలి అంటే ఆయన విమోచన కార్యాన్ని బట్టి, విమోచన కార్యాన్ని బట్టి. మానవుడు పాపమనే బానిసత్వములో నలిగిపోయినప్పుడు, పాపమనే సంకెళ్ళ చేత బంధించబడినప్పుడు, విమోచన అనేది మానవునికి లేనప్పుడు యేసుక్రీస్తు వారి చేత, యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా ఆ దేవాది దేవుడే మానవ పాపానికి విడుదల అనేది కలుగు చేస్తాడు ఆయన. అందును బట్టి, ఆ విమోచన కార్యాన్ని బట్టి మనము దేవుని స్తుతించేటువంటి వారముగా ఉండాలనే విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ఎంతమంది ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు? ప్రభువా, నేను పాపము నుంచి విమోచించబడ్డాను, లేక నన్ను ఈ దుష్ట కార్యము నుండి, లేక ఈ దుష్ట యుగము నుండి, లేక ఈ దుష్ట సంబంధమైన స్థితి నుండి నన్ను విడిపించావు, నీ రక్తము చేత నన్ను కడిగావు అని ఎంతమంది ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు? ఎంతమంది ప్రభువును ఆరాధించేటువంటి వారిగా ఉంటూ ఉన్నారు? ఆయన చేసినటువంటి విమోచన కార్యాన్ని బట్టి. యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించారు కదా ఆయన. అయ్యా, నా కొరకే నీ ప్రియమైన ఏకైక కుమారుని పంపించావు నీవు. ఆ ప్రియమైన కుమారుని ద్వారా నా పాపానికి విడుదల కలుగు చేశావు, నన్ను బంధకాల్లో నుంచి విడిపించావు, నాకు ఒక ప్రత్యేకమైన నీలో స్వతంత్రాన్ని ఇచ్చావు, నీ బిడ్డగా జీవించేటువంటి ధన్యతను దయచేస్తావు అని ఆయన చేసినటువంటి ఆ విమోచన కార్యాన్ని బట్టి ఎందరూ స్తుతిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు గమనించండి, కొన్నిసార్లు దేవుని కార్యాలు మనుషులు మర్చిపోతారు, ఆయన చేసినటువంటి కార్యాలు ఆయన మరచిపోడు అనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. దేవుణ్ణి మోసగించిన వారు ఉన్నారు కానీ దేవుడు మోసగించిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరన్నా ఉన్నారండి? దేవుణ్ణి మోసగించిన వారు ఉన్నారు కానీ దేవుడు మోసగించిన వారు ఎవరైనా ఉన్నారా? ఈ ప్రశ్నలోనే ఈ భాగం ఏమి ఉంది. మనం ఎందుకు స్తుతించాలి ప్రభువును అంటే ఆయన చేసినటువంటి పరాక్రమ కార్యాలను బట్టి, విమోచన కార్యాన్ని బట్టి స్తుతించాలి కదా. మరి ఆయన విమోచించాడు కదా, మనల్ని విమోచించాడు కదా. విమోచించిన తర్వాత మరి మనము ఆయన స్తుతిస్తూ ఉన్నామా? ఆయన ఆరాధిస్తూ ఉన్నామా? కొన్నిసార్లు కొన్ని వాగ్దానాలు చేస్తాం. ప్రభువా, నేను ఈ సంవత్సరం అంతా కూడా నీ మందిరంలోనే ఉంటాను తండ్రి అంటాం కదండి. అది వాగ్దానం చేసి ఒక 4 రోజులు గట్టిగా వస్తాం, 2 నెలలు ఇంకా గట్టిగా వస్తే 3 నెలలు ఎక్కడ కనపడం. అంటే దేవుణ్ణి మోసగించినటువంటి వారము మనము. కానీ ప్రభు మనల్ని మోసగించలేదు. ఆయన మనల్ని మోసగించలేదు గనుక నీవు ఆయన స్తుతించాలి. అందుకు స్తుతించాలి, అందుకు ఆయన ఆరాధించాలి, అందుకు ఆయన నామాన్ని గొప్ప చేయాలి. నీవు ఈ కీర్తనకాడు ఏమంటున్నాడంటే, ఆయన పరాక్రమ కార్యమును బట్టి ఆయన స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయన స్తుతించండి. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద వారు నడిపించాడే. ఇరుకోవారు చెప్పుకున్నారు, ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి జనాంగం చెప్పుకున్నారు, అయ్య బాబోయ్ ఆయన మహాదేవుడు, గొప్ప దేవుడు, ఆ ఐగుప్తులో నుండి వారిని విడిపించాడు, వారికి ఆహారాన్ని సమకూర్చాడు అరణ్యములో, ఎలాంటి శ్రమ కూడా వారికి రాకుండా ఆయన తన బాహుబలము చేత వారు నడిపించాడు. గ్రద్ద అంటే పక్షి ఏ రీతిగా అయితే తన పిల్లలను తన భుజముల మీద ఎత్తుకొని మోస్తుందో ఆ రీతిగా నేను మిమ్మల్ని మోసాను అంటాడండి. ఆ రీతిగా మోస్తాడు ఆయన. అందును బట్టి స్తుతించు ప్రభువుని.
నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్నిచ్చి, నీ కుటుంబానికి క్షేమాన్ని కలుగజేసి, నీ కుటుంబంలో ప్రతి కార్యాన్ని కూడా తన చిత్త ప్రకారంగా జరిగిస్తూ ఉన్నాడే, అందుకు స్తుతించు ప్రభువుని, అందుకు స్తుతించు. ఒకవేళ ఇంకా ప్రభువు చేసినటువంటి కార్యాన్ని మర్చిపోయి, ప్రభువు నీ పట్ల జరిగినటువంటి అద్భుతాలను మర్చిపోయి ఏంటి కృతజ్ఞత లేని వారముగా మనం ఉంటూ ఉన్నామేమో, ఆయన స్తుతించలేనటువంటి వారముగా ఉంటూ ఉన్నామేమో, ఆరాధించలేనటువంటి వారముగా ఉంటూ ఉన్నామేమో. నీకు క్షేమాన్ని కలుగజేశాడు, అందుకు ప్రభువును స్తుతించు. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు, నశించిపోతున్న నిన్ను నన్ను రక్షించాడు, తన రక్తము చేత కడిగాడు, అందుకు ప్రభువును స్తుతించు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో కూడా ఇలాంటి మాటలు మనం చూడగలుగుతూ ఉంటాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనంలో కూడా ఇలాంటి మాటలు మనం చూడగలుగుతాం. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన విమోచన కార్యాన్ని పౌలు ఎంతగా వివరిస్తూ ఉన్నాడో అందులో మనము చూడగలుగుతాం. కనుక ఎందుకు స్తుతించాలి ప్రభువును అంటే, ఆయన పరాక్రమ కార్యాన్ని బట్టి, మహాప్రభావాన్ని బట్టి, ఆయన బాహుబలాన్ని బట్టి ప్రభువును స్తుతించు. ఆయన శక్తి సామర్థ్యాన్ని బట్టి, ఆయన నీ కుటుంబంలో, నీ జీవితంలో చేసినటువంటి మహోత్కృష్టమైన కార్యాలను బట్టి ఆయనను స్తుతించు. ఇక మూడో విషయం ఏంటి అంటే, 6వ వచనంలో సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి. ఎవరు స్తుతించాలి? మూడోది ఏంటంటే, ఎవరు స్తుతించాలి? ఎవరు స్తుతించాలి? కేవలము మనుషులు స్తుతిస్తే సరిపోతుందా? ఈ సృష్టి అనేది కేవలము మనుషులు మాత్రమే ఈ సృష్టిలో భాగముగా లేరు. ఎవరున్నారు ఈ సృష్టిలో భాగముగా? సూర్య, చంద్ర, నక్షత్రాలు, ఆకాశ పక్షులు, ఏంటి సముద్రములోని జీవరాశులు, ఇవన్నీ కూడా ఈ సృష్టిలో భాగముగా ఉన్నాయి, ఆయన కార్యములో భాగంగా ఉన్నాయి. అవి ఎవరు స్తుతించాలి అంటే, సకల ప్రాణులు కూడా యెహోవాను స్తుతించేటువంటి వారిగా ఉండాలి. అంటే ఊపిరి ఉన్న ప్రతి జీవి కూడా స్తుతించాలి. ఊపిరి ఉన్న ప్రతి జీవి కూడా ప్రభువును స్తుతించాలి. మనకు ఊపిరి ఉంది, స్తుతిస్తూ ఉన్నామా? శ్వాస నిశ్వాస అనేది మనం కలిగి ఉంటూ ఉన్నాము, స్తుతిస్తూ ఉన్నామా ప్రభువుని? మరి ఆయన ఆరాధించగలుగుతూ ఉన్నామా? ఆయన నామాన్ని గొప్ప చేసేటువంటి వారముగా ఉండగలుగుతూ ఉన్నామా? ఊపిరి ఉంది కదా. ఎవరైతే ప్రాణాన్ని కలిగి ఉంటారో వారందరూ కూడా ప్రభువును స్తుతించేటువంటి వారిగా ఉండాలి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనములో, సజీవులు సజీవులే గదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచూ ఉన్నాను, తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు, యెహోవా నన్ను రక్షించువాడు. సజీవులే కదా, సజీవులే కదా ప్రభును స్తుతించేది. ఏండి, నేను సజీవుడనై ఉన్నాను గనక నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నాను అంటున్నాడు. మనం సజీవులుగానే ఉన్నాం, కానీ దేవుని స్తుతిస్తూ ఉన్నామా లేదా అనేది కూడా జ్ఞాపకము చేసుకోవాలి. ఒకవేళ ఈ ఊపిరి ఈ దేహములో నుండి ఈ ఆత్మ ఈ దేహములోంచి వెళ్ళిపోతే గనుక మృతతుల్యములో ఉన్నటువంటి వారు ప్రభువును స్తుతించలేరు. పాతాళములో ఉన్నటువంటి మృతులు ప్రభువును స్తుతించగలరా? ఎవరు స్తుతించగలరు ప్రభువును అంటే, సజీవులుగా ఉన్నవారు మాత్రమే స్తుతించగలరు. కొందరు అంటూ ఉంటారు,
మా ఇంటిలో దేవుడు గొప్ప కార్యము చేస్తేనండి మేము ప్రభువును వెంబడిస్తామండి, ప్రభు దగ్గరకు వస్తామండి అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు సమంజసం? మా బిడ్డ జీవితంలో మంచి వివాహం చేసేస్తే, మా బిడ్డకు మంచి ఉద్యోగం వచ్చేస్తే మేము దేవుని మందిరంకి వచ్చేస్తామండి. నువ్వు వచ్చినా ఒకటే రాపోయినా ఒకటే. నేను అంటాను, నువ్వు వచ్చినా ఒకటే రాపోయినా ఒకటే. నువ్వేనా పెద్ద లెక్క దేవుని మందిరంలో అంటే? నువ్వు దేవుని మందిరం రావడం కోసం అట్ట నీ కుమార్తెకి పెళ్లి చేసేయాలంట, నీ కుమారికి ఉద్యోగం ఇచ్చేయాలంట. ఇది ఎక్కడ న్యాయం? ఏమైనా ఉందా చట్టంలో ఏమన్నానే? అలా రాసు. నీకు బ్రతుకు కావాలంటే నువ్వు రా దేవుని మందిరానికి, అంతే. నీవేమైనా రక్షించబడాలనేటువంటి స్థితి ఉంటే రా దేవుని మందిరానికి, అంతేగాని రకరకాల కారణాలు చెప్పి సాకులు చెప్పి ఇదేంటి? ఎవరు స్తుతించాలి దేవుణ్ణి? ఉద్యోగం వచ్చిన వాళ్ళ ఏంటి? మా బిడ్డ జీవితంలో కార్యం చేసేస్తే, వివాహం చేస్తే మేము వచ్చేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ బిడ్డ వివాహం జరగక ముందే నీ ఊపిరిపోతే నరకానికి వెళతావు, జాగ్రత్త. నీ బిడ్డకు ఉద్యోగం రాకుండా నీ ఊపిరి ఆగిపోతే నరకానికి వెళతావు. అప్పుడు ఎవరితో చెప్తావు? ఎవరు స్తుతించాలి దేవుణ్ణి అంటే సజీవులు. ఈ కంఠములో ఊపిరి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభువును స్తుతించేటువంటి వారిగా ఉండాలి. ఈ కంఠములో ఊపిరి ఆగిపోతే నీవు ప్రభువును స్తుతించడానికి అవకాశము లేదు. అందుకే ఇక్కడ కీర్తనకారుడు చెప్పే మాట, సకల ప్రాణులు యెహోవాను స్తుతించాలి. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 40వ వచనము 10వ వచనం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనము, కీర్తన గ్రంథము 66వ కీర్తన 1వ వచనము, 96వ కీర్తన 1వ వచనము, 103వ కీర్తన 22వ వచనము, 117వ కీర్తన 2వ వచనము. వీటిలన్నిటిని మనం గమనిస్తే సకల జీవులు కూడా యెహోవాను స్తుతించాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. కనుక యెహోవాను స్తుతించండి, యెహోవాను స్తుతించండి. ఎందుకు స్తుతించాలి అంటే ఆయన నిన్ను బ్రతికించాడు కనుక. ఎక్కడ స్తుతించాలి అంటే ఆకాశ విశాలమందు ఆయన స్తుతించు, ప్రభు సన్నిధిలో ఆయన స్తుతించు. ఎక్కడైతే 2-3 కూడి ఆరాధిస్తున్నారో అక్కడ ప్రభువును స్తుతించు. ఎవరు స్తుతించాలి అంటే సజీవులు, సకల జీవులు, సకల ప్రాణులు యెహోవాను స్తుతించాలి. గనుక ఇది అనగా యెహోవాను స్తుతించుడి అనేది దేవుడు మనకు కలుగు చేసినటువంటి గొప్ప భాగ్యముగా, గొప్ప ఆధిక్యతగా ఎంచినటువంటి వారమై ఆయనను స్తుతిద్దాం. ఆ స్తుతి ద్వారా దేవుని నుండి ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఆ స్తుతి యాగము ద్వారా ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి సమాధానాన్ని, నెమ్మదిని, ఆశీర్వాదాన్ని కలిగి జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.